రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ నేపథ్యంలో ఘటనా ప్రదేశానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండీ ముఫారఫ్ కి నిరసన సెగ తగిలింది. స్థానికుల నుండి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సీఎండీని స్థానికులు నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లు, ఎలక్ట్రిక్ పోల్లను సీఎండీకి చూపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే 5గురి ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోల్కి తగ్గింది. ఇది 5 పోల్స్ అన్నది ప్రెస్ మీద రాత్రి ఉంటే సార్ రాల్సింది హై టెన్షన్ పైన 3 దానిపై నుంచి వైర్ వచ్చింది సార్. పొద్దున్న వైర్ లేదు, నైట్ కట్టించారు. చూస్తుంది కేబుల్ వైర్ డిపార్ట్మెంట్ ఓకే. ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే నాట్ ఓన్లీ ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ అంటే ఇక్కడ నిర్లక్ష్యం. ఇప్పుడు ఎట్లా పడిపోతుంది అనంతరం విద్యుత్ శాఖ సీఎండీ ముఫారక్ మాట్లాడుతూ రామంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 5గురు మృతి చెందడం విషాదకరమన్నారు. విద్యుత్ తీగకు టీవీ కేబుల్ కండక్టర్ తాకి విద్యుత్ షాక్ జరిగిందని తెలిపారు. జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్ ప్రమాదంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న పిల్లలు బతకలేకుండా ఉంది. మీరు రాండి, వాళ్ళ ఇంటికి పోయి చూడండి. కావాలండి ఏం చేస్తున్నారు? టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5గురు ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఘటనా ప్రదేశానికి విద్యుత్ శాఖ సీఎండీ ముఫారఫ్ చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఘటనా స్థలానికి సీఎండీ చేరుకున్న వేళ ఆయన ఏమంటున్నారు? బాధిత కుటుంబాలు ఆయనను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రామంతపూర్ ప్రధాన రహదారికి ఆందోళన నిర్వహించేందుకు మరీ ముఖ్యంగా యాదవ సంఘాలతో పాటు కొంతమంది రామంతపూర్ స్థానిక యువకులు వైపున ప్రేమికులు వాళ్ళందరినీ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొన్ని చర్చలు చేసినట్లే ప్రతి ప్రేమికులు తమను అడ్డుకుంటున్నారన్న ఉద్దేశంతో ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఆందోళన చేసేందుకు ప్రధాన రహదారికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వైపున పోలీసులు లాఠీచార్జ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. వచ్చిన రామంతపూర్ యువకులకు మరోవైపు పోలీసులకు మధ్య వాగ్వాదాన్ని జరుగుతోంది. దీనికి ప్రత్యేక ఇన్సిడెంట్ పూర్తిగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది.
వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా ర్యాలీగా రామంతపూర్ ప్రధాన రహదారికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి అసలు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి విశ్లేషణ చేయొచ్చు. ఇప్పటికే ఒకవైపున ఎవరైతే ఇటు ధర్నా చేస్తున్నటువంటి యువకులకు మరోవైపున పోలీసులకు మధ్య వాగ్వాదం అనేది చోటు చేసుకుంటుంది. కొద్దిసేపటి క్రితం ఆ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పుడు సీఎం ముషర్రఫ్ కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఇన్సిడెంట్ రాత్రి 12:30 ప్రాంతంలో జరిగింది. ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలోనే కేబుల్ కండక్టర్ ను విద్యుత్ తగలడం కారణంగా అది తిరిగి కిందపడి రథానికి తాకింది. రథానికి తాకడంతోనే ఒక్కసారిగా విద్యుత్ షాక్ అనేది జరిగి 5 స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. ఇక కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ గణేష్ అనేటువంటి ఒకరు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ ఇన్సిడెంట్ మీద ఉప ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరోవైపు ఇన్సిడెంట్ మీద ఉప ముఖ్యమంత్రితో చర్చించి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ లో ఎవరెవరు అయితే ఇన్వాల్వ్ అయ్యే నిర్లక్ష్యానికి కారణమైనటువంటి అధికారుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళని సస్పెండ్ చేసేందుకు కూడా అవసరమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక ఒక్కసారిగా కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. వైపున పోలీసులు వాళ్ళందరినీ ఘటన జరిగిన ప్రదేశంలో నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ వారి యొక్క ఆగ్రహం అనేది కట్టలు పెంచుకుంది. ఖచ్చితంగా ఇందులో నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం తగిన న్యాయం జరిగే వరకు పై స్థాయి అధికారులు దిగేంత వరకు తమ పోరాటాన్ని